టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం. అసెంబ్లీ సెషన్స్ లో నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. నోట్ల రద్దుని వ్యతిరేకించే అవకాశం లేదు కాబట్టి దీనిపై అందరి అభిప్రాయం ఒకేలా ఉండాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, పార్టీ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడానికి ఏమన్నా ప్రధాన కారణాలున్నాయా? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. అయితే ప్రధానంగా ఎల్పీ సమావేశంలో సుమారు 10-15 నిమిషాలు మాత్రమే సీఎం కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అయితే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలి, పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలనే అంశం మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. దీంతోపాటు రేపు అసెంబ్లీలో ప్రధానంగా నగదు రహిత చెల్లింపులతో పాటు 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ప్రధానంగా ఫోకస్ చేయాలని ప్రతిపక్షాలు ఎజెండాను ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఇబ్బంది లేకుండా ఎదుర్కోవాలనే అంశాన్ని ప్రధానంగా దృష్టిలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ద నోట్ల రద్దు అంశము రాష్ట్రానికి సంబంధించినది కాదు, కేంద్రానికి సంబంధించిన విషయం కాబట్టి మంత్రులు ఒకటి, ఎమ్మెల్యేలు ఒకటి, ప్రభుత్వం తరపున ఒక వాదన వినిపించడం సరికాదు. కాబట్టి ఈ పెద్ద నోట్ల రద్దు మీద ఎవరూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను మాత్రమే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ప్రధానితో ఏం మాట్లాడాము, ఆ తర్వాత మనం ఎలా దానికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నామనే అంశాలన్నింటినీ కూడా సభ ముందుకు సీఎం కేసీఆర్ పెట్టాలనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలకు వివరించారు. అయితే ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు విషయాన్ని మనం వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి ప్రజల మద్దతు కూడా ఉంది అనే ఇండికేషన్ వచ్చింది. కాబట్టి దాన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి లేదు. దీంతో పాటు అలాగని తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాన్ని కూడా చెప్పకుండా ఉండలేం. కాబట్టి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చెబుతూనే దానికి సంబంధించి పెద్ద నోట్ల రద్దుతో ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశాలన్నింటినీ కూడా సభలో ప్రస్తావించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక శాసనసభలో జరిగే ప్రశ్నోత్తరాలు 0 అవర్కు సంబంధించినటువంటి అంశాలని కూడా ఖచ్చితంగా సమయాన్ని పాటించాలి. గంటన్నర పాటు క్వశ్చన్ అవర్ అంటే గంటన్నరలో అనుకున్నటువంటి ఎజెండాను పూర్తిగా కంప్లీట్ చేయాలి. 0 అవర్ 15 నిమిషాలు అనుకుంటే 15 నిమిషాల్లో కూడా 0 అవర్ని పూర్తి చేయాలనే అభిప్రాయాల్ని ఎమ్మెల్యేలకు చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు పూర్తిగా సభ ప్రారంభం అయ్యే సమయానికే సభలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని సీఎం నిక్కచ్చిగా చెప్పారు. ఇక మంత్రులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన 2వ సెషన్లోనే మంత్రులు కొంత ఘాటుగా సమాధానాలు చెప్పడం, ఇలాంటి అంశాలన్నీ కొంత వివాదం జరిగిన నేపథ్యంలో మంత్రులు కూడా నోటిని అదుపులో ఉంచుకొని సమాధానాలు చెప్పాలి. ప్రతిపక్షాలు లేవనైతే ప్రతి ప్రశ్నకు కూడా ఓపికగా సూటిగా సమాధానం చెప్పాలి తప్ప దురుసుగా ప్రవర్తించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేయొద్దు అని చెప్పేసి సీఎం ఓ రకంగా క్లాస్ ఇచ్చారనే చెప్పాలి. ఇక మిగిలిన అంశాలకు వస్తే ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఎజెండాతో వస్తాయి అనుకున్నాం. కానీ బీఎస్సీ సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను చూస్తే చితక 4 సమస్యలు మాత్రమే చూపించారు. వాటి పట్ల మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, వీటిని ధీటుగా ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి సీఎం మంత్రులకు సమాధానం చెప్పారు. మొత్తానికి రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు వస్తే తీసుకుందాం, ప్రతిపక్షాల నుంచి తప్పుడు వాదనలు వినిపిస్తే మాత్రం ధీటుగా సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని మాత్రం అందరికీ సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ దిశానిర్దేశం చేశారు. రైట్ చారీ, థాంక్యూ.